హాయ్, నమస్తే, వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి అనేకంగా ఈ తెలంగాణలో వెనుక పడేస్తున్న ఈ రాజకీయ పార్టీలు, సంఘాల కోసం, వృత్తిదారుల కోసం అనునిత్యం నేనున్నా అంటూ ప్రజల కోసం, తన నమ్ముకున్న వృత్తిదారుల కోసం పనిచేసే వ్యక్తి. ఆయన ఎవరు, ఏంది అనేది నా మాటలలో చెప్పుడు కాదు, అన్న మాటలలో విన్నాం. మలేషనా, నమస్తేనే. నమస్కారం ఆదేశ్ గారు. నమస్కారం. బాగున్నారా అన్న? చాలా రోజుల తర్వాత. బాగున్నాం. మీరు బాగున్నారా? పర్వాలేదన్న. మొత్తానికి అయితే ఎట్లుంది కొత్త గవర్నమెంట్కి పాత గవర్నమెంట్కి తేడా? ఇంకా చూడాలి. ఇప్పుడే 1 year అవుతున్నది. ప్రజలు మార్పు కోరుకున్నారు అన్న. ఇంకేం చేస్తుంది? ఇంకా 4 years ఉన్నది అన్న. అది చూడాలి. ఇంకా చూడాలి అని అంటారు. ఇంకా చూడాలి ఏం చేస్తుందని చూడాలి. ఈ సంవత్సరంలో కూడా ఏం మార్పు ఏం రాలేదు. గవర్నమెంట్ ఏర్పాటు, వాళ్ళ మంత్రివర్గ కూర్పు, ఇంకేది పూర్తిగా కాలేదు. వాళ్ళ ప్రభుత్వ తీరు ఇంకా చూడాలి. ఇప్పుడే స్టార్ట్ అయింది అన్న. మీరు జాతీయ వృత్తిదారుల సంఘం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండి ఏం సాధిద్దాం అనుకుంటారు? అసలు ఏం చేద్దాం అనుకుంటారు? ఈరోజు యాక్చువల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల ఉన్నప్పుడు మేము బాగా పనిచేసినాం. అంటే ఇప్పుడు పని చేయలేరా? ఇప్పుడు ఏదైతే వృత్తిదారుల కోసం జాతీయ చేతి వృత్తిదారుల సంక్షేమ సంఘం ఫౌండేషన్ చేసుకొని దాని ఆధ్వర్యంలో రాబో రోజుల్లో అనేక పోరాటాలు చేయడానికి, వృత్తిదారుల సంక్షేమం కోసం, వృత్తిదారుల హక్కుల కోసం, వృత్తిదారుల బాగోగుల కోసం ఇంకా ముందుకు పోవాలనే ఉద్దేశంతో చేతి వృత్తిదారుల సంక్షేమ సంఘం కోసం పనిచేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ ఏదైతే 2 రాష్ట్రాలు డివైడ్ అయినాయో, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నా వృత్తి, నేను గతంలో 10 సంవత్సరాలు గీత వృత్తి చేసిన. నా సొంత గ్రామంలో తాడి చెట్టు ఎక్కిన. అంటే ఎక్కిరానా? తాడి చెట్టు ఎక్కిన. నేను వృత్తిదారునిగా పనిచేసిన. ఆ వృత్తిదారుని యొక్క కష్టాలు చూసి, ఆ కళ్ళు గీసే వృత్తిదారుల యొక్క బాధలు చూసి, నేను నా వృత్తిని మానేసి, వ్యవసాయాన్ని మానేసి, నేను వృత్తిదారిని జెండా పట్టాలని ఒక కల్లుగీత కార్మిక సభ్యునిగా, కల్లుగీత కార్మిక సంఘంలో ఒక సభ్యునిగా చేరి అంచెలంచెలుగా ఎదుగుకుంటూ, కల్లుగీత కార్మిక సంఘంలో ఎదుగుకుంటూ, మా గురువు గారు నల్లగొండ జిల్లా బైరు మల్లయ్య గారు, అదేవిధంగా భూపతి వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా రాష్ట్రంలో గట్టు రామచంద్రయ్య గారు, వారి సారథ్యంలో ధర్మభిక్షం గారి పోరాటాలని, అదేవిధంగా కళ్యాణ వెంకటయ్య గారు, బాలగౌడ్ గారి పోరాట పటిమను చూసి అంచెలంచెలుగా ఈరోజు తెలంగాణ గౌడ సంక్షేమ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ, నా వృత్తి సంఘానికి పనిచేస్తూ అనేక వృత్తుల మీద కూడా నేను రీసెర్చ్ చేసుకుంటూ వారి యొక్క బాగోగుల కోసం అనేక బీసీ ఉద్యమాలలో, బీసీ సంఘాలలో పోరాటాలను చూస్తూ పనిచేసుకుంటూ వెళ్తున్నాను. అన్న, మీరు చెప్పేది ఏంటుంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకు అనంటే, నువ్వేమో అలా పోరాటాలు లేకపోతే వాళ్ళు పడుతున్న బాధలు అని అంటున్నావు. నాకు వీళ్ళు చెప్తున్న ముచ్చట ఏందనంటే, వీళ్ళు చెప్తుంటే ఎన్న ముచ్చటనే గిల్లదంతా ఏముండదు, సంఘపోలంతా ఏదో అంటే ఆ బీసీ సంఘమా లేకపోతే ఇంకొక సంఘం అని పెట్టుకుంటారు. ఆనే నోసులు తెచ్చుకొని కడుపు నింపుకుంటారు. అదే వీళ్ళ పని అంతా. కానీ వీళ్ళు ప్రజలకు చేసేది ఏం కట్టలేదు అని వీళ్ళు అంటుంటే నమ్ముచ్చట. అది వాస్తవమా? ఈరోజు ఆదేశ్ గారు మీరు ఏదైతే అన్నారో, కొంతమంది వ్యక్తులు, కొంతమంది విచ్ఛిన్నకారులు, కొంతమంది కావాలని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. ఏదేమైనా ఒక కుటుంబం గడవాలన్నా, ఒక వ్యవస్థ ముందుకు పోవాలన్నా ఈ యొక్క ఆధునిక యుగంలో డబ్బుతో పని. అవునన్నా. ఏదైతే ఒకప్పుడు కమ్యూనిస్టు ఉద్యమాలు జరిగినప్పుడు, వర్గ పోరాటాలు జరిగినప్పుడు, ఏదైతే ఆ యొక్క సంఘం ముందుకు నడవాలంటే ఒక సభ్యత్వము, ఒక రుసుము పెట్టుకొని కొంత నిధిని విరాళంగా చేసుకొని, ఆ విరాళాలనే ఆ యొక్క ఎవరైతే ఓల్డ్ టైమర్ వ్యవస్థగా పనిచేసినప్పుడు వాళ్ళ కొంతమేర ఏ కుటుంబ అవసరాల రీత్యా, తువ ఖర్చుల రీత్యా
సమకూర్చుకునేవారు అంటే గతంలో. అంటే గతంలో ప్రజల కోసం పనిచేసేది కాబట్టే వాళ్ళ ఖర్చులు అవుతుంది, అంటే తిండికో దారి ఖర్చులకు అంటే ఛార్జీల మందమో వసూలు చేసేది, లేకపోతే ఒక సభ్యత్వం రూపంలో తీసుకునేది. కానీ ఇప్పుడు అట్లా లేదని మీరు అంటారు. నేను అదే అంటే ఇప్పుడు మీరు ఆ వ్యవస్థని నడిపించినారు ఒకప్పుడు. ఇప్పుడున్న వ్యవస్థ ఏదైతే ఈ యొక్క బీసీలలో చైతన్యం వచ్చిందో, కులాలలో నాయకులు ఎక్కువ అయిపోయినారు కావాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర జనాభాలో 42% దరిదాపు లెక్కల్లో 50% బీసీలు ఉన్నారు. ఇంకా వేల కొద్ది సంఘాలు పుట్టుకురావాల్సిన అవసరం ఉంది, వేల కొద్ది నాయకులు తయారు కావాల్సిన అవసరం ఉంది. సంఘాలు పుట్టి సంఘాల చైతన్యం ప్రజలని మోటివేషన్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో డబ్బు ప్రాథమికం కానే కాదు నా లెక్కల. ఎందుకనంటే ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా వచ్చిన తరుణంలో ఏ నాయకుడు కానీ ఒకరిని విరాళం అడిగినా కానీ, ఏ రూపమైన డబ్బులు అడిగినా కానీ పెద్ద వైరల్ అయిపోయే నాయకులు అడగట్లేరు అంటున్నావా? నేను అడుగుతలేరు అని నేను అడగట్లేను. మరి ఇప్పుడు మీరు అనేది మా బీసీ నాయకులు కరెక్ట్ గా ఉన్నారు, మా బీసీ నాయకులు పత్తిత్తులు ఎవరి కాడ ఏం వసూలు చేయడం లేదు, ఎక్కడ ఏమైనా వసూలు చేసినా కానీ ఇదే సోషల్ మీడియాలలో ఇదే సామాజిక మాధ్యమాలలో తెలుస్తుంది అని మీరు అంటారు. నేను ఖచ్చితంగా బీసీ సంఘాలు స్వచ్ఛందంగా ఏదైతే బీసీ సంఘాలు పనిచేస్తున్నాయో వారికి స్వచ్ఛందంగా వ్యాపారస్తులు కానీ వేరే రూపంలో వివిధ ఉద్యోగస్తులు కానీ వాళ్ళ సహకారం అందిస్తారు తప్ప వసూళ్ళు అనే మాట ఈ యుగంలో అయితే ఇప్పుడైతే ప్రజెంట్గానైతే నడుస్తలేదు. అది నాకు తెలిసిన వరకు కూడా ఖచ్చితంగా బలవంతంగా వసూలు అయితే చేస్తలేరు. ఇది 100% ఇది. ఓకేనా? ఇది ఓకే, మీరు చెప్పింది బాగుంది. ఈ చేతి వృత్తిదారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షునిగా ఉండి ఎంతవరకు సంపాదించినవి? ఈ రోజు వరకు కూడా నేను నా స్వతహాగా వ్యవసాయము నుంచి వచ్చే పంట ప్లస్ ప్రజలారా అందరి ఒక బీసీ లీడర్ ఏం చెప్తాడు అంటే ఆయన మనం అడిగిన ప్రశ్నకి ఆయన ఏం సమాధానం చెప్తాడో కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా మీరు కట్లా తెలియజేయాలి. చెప్పండి. నాకు వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయము ప్లస్ నేను గతంలో ప్రైవేట్ పాల బిజినెస్ ఉండే, మాకు ఆటోలు ఉండే, అది నడుపుకుంటూ జీవనం వెలసాగించుకుంటా చేస్తున్నాం. నా సంపాదనలో కొంత నేను కొంత వ్యవస్థకు నా యొక్క వృత్తిదారుల కోసం నా యొక్క వృత్తి సంఘం కోసం పనిచేసేందుకు నా వంతుగా నేను కృషి చేస్తున్నా తప్ప ఈరోజు వరకు కూడా ఎవరిని కూడా నేను విరాళాలు సేకరణ కానీ విరాళాలు కానీ ఎవరిని కూడా అడగలేదు. మేము ఏదైతే సంఘంలో రాష్ట్ర అధ్యక్షులు మా కమిటీ సభ్యులు ఉంటారో ఏదైనా ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు తలా చేతి నుండి వారు చేసే మా సంఘాన్ని నడిపించుకుంటున్నాం తప్ప ఇంతవరకు మేము విరాళాలు కానీ ఏవి కానీ చేస్తలేము. ఇంకా ముందు రాబో రోజుల్లో కూడా మా శక్తి ఉన్నంత వరకు మా సొంతంగానే పనిచేస్తాం. దేనికైనా మీ ద్వారా నేను తెలియజేస్తున్నా, మా సొంతంగానే మేము సంపాదించుకున్న దాంట్లో కొంత మా కుటుంబానికి పోను ఈ యొక్క వ్యవస్థ కోసం పనిచేసేదానికి ఖర్చు పెడుతున్నాం తప్ప రాబో రోజుల్లో పదవుల కోసమో డబ్బు సంపాదన కోసమో ఈ యొక్క సంఘాల కోసం పనిచేస్తలేము. ఓకే, అది మాత్రం మీ నిజాయితీ గల నాయకులే ప్రజలకు రావాలి, మీ హాస్పిటల్లో ప్రజలకు న్యాయం చేస్తారని మేము అట్లా కోరుకుంటున్నాం. ఓకే, మీరు కోరుకోవడంలో 100% రైట్. కానీ మేము ఎదుగుతున్న కొద్ది వ్యవస్థ కూడా మమ్మల్ని మార్చవచ్చు. అంటే మేము మారుతామని కూడా ఒప్పుకుంటలేము. మీరు అడిగిన ప్రశ్నకు మేము ఒప్పుకుంటలేము. కానీ వ్యవస్థ ఆ తీరు ఉన్నది. అయినా మ్యాక్సిమం 100%లా 50%, 60% మాత్రం నీతి నిజాయితీగా పనిచేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మా గురువులు నేర్పిన భాగంగానే ఇప్పుడు కూడా ఆదర్శంగానే జీవిస్తున్నాం. చూస్తున్నారు మీరు కూడా వచ్చిన కానీ మా వాతావరణం, మా యొక్క సింపుల్ సిటీ అదంతా కూడా. అన్న, మీరు ఒక బీసీ బిడ్డ అయి ఉండి ఒక గౌడ బిడ్డ, మీరు చెప్పారు నేను ఒక 10 సంవత్సరాలు తాళు గీసిన తాళు ఎక్కిన, అవన్నీ అంటే ఎంతసేపు కానీ ఏ నాయకుడైనా కానీ తన కులాని తన ఇల్లుని లేకపోతే తన సొంత లాభాల కోసమే చూసుకుంటాడు. కానీ మీరు చూస్తుంటే నాకు అట్లా ఒప్పిలేదు. ఎందుకంటే వృత్తిదారులు, చేతి వృత్తిదారులు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్ని చేతి వృత్తులు ఉన్నాయో అన్ని వృత్తులను మీరు కలుపుకున్నారు. అసలు ఈ సంఘం పెట్టాలని ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? గతంలో వామపక్షాలలో పనిచేసిన క్రమంలో చేతి వృత్తిదారుల
సమన్వయ కమిటీ అని పనిచేసి ఉండే. అవును. పెద్దలు మీకు ఐడియా ఉండొచ్చు, శాంతారావు గారు, గడ్రామచంద్రరావు గారు, జమలయ్య గారు, నాగరాజు గారు, వాయిద్య కళాకారుల సంఘం, అవును. పోతే రజక సంఘం కొండూరు సత్యనారాయణ గారు, ఇలా ఆశయ్య గారు, వీళ్ళంతా చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ వామపక్ష భావాల్లో పనిచేసినారు. అయితే ఆ చేసిన క్రమంలో వాళ్ళు చేసిన పోరాటంలో నాకు ఒకటి కనపడ్డది. ఏదైతే చేతివృత్తిదారులని మొబిలైజేషన్ చేయడంలో కానీ, వాళ్ళ సమస్యలను వెలికి తీయడంలో కానీ, ఆ రోజుల్లో ఉన్న ఆ రోజుకు సంబంధించిన పని చేయడంలో కానీ వాళ్ళని చూసి నేను నేర్చుకున్నా. ఏం నేర్చుకున్నా అంటే, వాళ్ళు ఒక వామపక్ష పార్టీలో సిపిఐఎం పార్టీగా మార్కిస్ట్గా పనిచేసి ఆ పార్టీ యొక్క విధి విధానాల మీదనే ఆ యొక్క డైరెక్షన్లో పనిచేసే విధానం, ఆ డైరెక్షన్లో పనిచేయాలి. కలుగిత కార్మిక సంఘంలో కూడా మన భూపతి వెంకటేశ్వర్లు గారు, జుత్తిగా నరసింహమూర్తి గారు గిట్ట చేసి ఉండే. ఆ క్రమంలో ఉండే ఇది కాదు చేతివృత్తిదారులకు కావాల్సింది. మారుతున్న ప్రభావాల రీత్యా, మారుతున్న గ్లోబలైజేషన్ రీత్యా ఈ చేతివృత్తిదారుల సంక్షేమం కొరకు ఏం కావాలి? ఇప్పుడు కూనరిల్లిపోతున్న చేతివృత్తులు 100% ఉన్న వృత్తిదారులు రాను 50%కి వచ్చినారు. బహుశా నేను అంచనా నా ప్రకారం ఇంకా ఆ వృత్తి ఇంకా ఇప్పుడు ఉన్న దానన్నా కొంత బతికిస్తే 40% అన్న బతికితే ఆ వృత్తి మీద నెక్స్ట్ జనరేషన్కు గౌరవం కొంత ఉంటూ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం కోసం కూడా మేము ఈ వృత్తిలో పుట్టి వచ్చినాం అనే ఒక ఉద్దేశం రావడం కోసం ఇంకా మాలాంటి యువత పెద్దలు నడిపిన బాటలో వాళ్ళు చేసిన పోరాటాలు కానీ, కృషి కానీ, వారు సాధించిన విజయాలను కానీ బేరేజ్ వేసుకుంటూ ఇంకా కొత్త ఈ రంగంలో చేతివృత్తిదారులకు ఏం చేయాలనే ఒక ఉద్దేశం. అదే ఇప్పుడు నా ప్రశ్నకు అట్లా, మీరు ఒక జాతీయ నాయకునిగా ఉండి అసలు మీ సంఘానికి ఏం కావాలి, చేతి వృత్తులకు ఏం కావాలని కోరుకుంటారు? ఈరోజు ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరియు గతంలో ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారికి కానీ చేతి వృత్తిదారులు కూనరిల్లిపోతున్నారు. గౌడ, రజక, మంగలి, మేదర, భట్రాజు, పూసలి, బెస్త, ముదిరాజు, నాయి బ్రాహ్మణ, ఒడ్డెర, ఈ చేతి వృత్తి చేసుకునే పద్మశాలి, ఈ చేతి వృత్తిదారులందరూ కూడా రాను అంతరించిపోతుంది. ఈ చేతి వృత్తిదారుల మీద 2 రాష్ట్రాల యావత్ భారతదేశంలో ఉన్న భారత ప్రభుత్వం కూడా ఈ చేతి వృత్తిదారులైతే ఏ రాష్ట్రాల్లో కర్ణాటక, మద్రాస్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఈ రాష్ట్రాలలో రాజస్థాన్, ఈ రాష్ట్రాలలో చేతి వృత్తి చేసుకునే చేతి వృత్తిదారులందరూ కూడా ఈ భారత ప్రభుత్వం కూడా గుర్తించాలి. ముఖ్యంగా మరీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మా చేతి వృత్తిదారుల సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేస్తుంది. ఈ వృత్తులు చేసుకునేటోళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు ప్రభుత్వాలు బడ్జెట్లు కేటాయిస్తున్నాయి తప్ప ఆ బడ్జెట్ చేతి వృత్తిదారు చేతికి, కడుపులోకి, అభివృద్ధికి, వారి ఉన్నతమైన స్థితికి ఆ యొక్క బడ్జెట్ చేతి వృత్తిదారులకు అందుతుంది. ఓకే అన్న, ఈ మాట అనొచ్చో అనకూడదో తెలియదు, తప్పైతే ఫస్టే చెప్తాను, క్షమించండి. మీరు నిన్న కాక మొన్న రాజకీయంలోకి వచ్చారు అనుకుంటా, నిన్న కాక మొన్న సంఘం పెట్టారు అనుకుంటా, మీకేం తెలియదని నాకు అనిపిస్తుంది. ఇక్కడ అంటే అసలు ఈ సంఘాలకు చేతి వృత్తిదారులకు ఏం చేయట్లేదు అని పదే మాట్లాడుతారు కదా. గతంలో ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఓకే చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో చేతి వృత్తిదారులకి, ఇప్పుడు మీరు చెప్పిన చేతి వృత్తిదారుల కొద్ది మందికి పనిముట్లు ఇచ్చుడు అయితేంది, అదే కదా, వాళ్ళకు పరికరాలు ఇచ్చుడు అయితేంది, అవన్నీ చేసినారు. సరే, అది కట్లా పక్కకు పెట్టేస్తే ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక గతంలో ఉన్న ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ చేసినాడు అనుకుంటా, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారికి అట్లా చేస్తున్నాడు. అంటే మీరే అన్నారు వచ్చే సంవత్సరం అవుతుంది కదా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది చూద్దామని. మీరు అప్పుడే మాకేం కావట్లేదు, ఏం చేయట్లేదు అని బదనాం చేసే వాక్యాలే కదా ఇవన్నీ. మేము ప్రభుత్వాలని బదనం చేస్తలేము. మీరు అన్నారు గత ముఖ్యమంత్రి గారు చేతి వృత్తిదారులకు చేసినారు. చేతి వృత్తిదారులకు ఏ విధంగా చేసినారు మీరు ఒకసారి చూస్తే చెప్పండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో
యాదవులకు గొర్రెలు ఇచ్చినారు, అవును. యాదవ కులానికి. మరియు బెస్త కులానికి వలలు ఇచ్చినారు, అవును. వారికి యంత్రాలు ఇచ్చినారు. అదేవిధంగా మన గౌడులకు ఏమి ఇవ్వలే. తెలంగాణ రాష్ట్రంలో పోయినసారి గౌడులకు ఏమి ఇవ్వలే. అంటే పరికరాలకు సంబంధించి మోకు ముస్తాదులు మొన్న లాస్ట్ గవర్నమెంట్ పోయే ముందర రెండోసారి పోయే ముందర మోకు ముస్తాదులు ప్రకటించినారు. గౌడులకు బడ్జెట్ కేటాయించిన ఎక్స్గ్రేషియా చనిపోతే ఇచ్చినారు. మిగతా నాయ బ్రాహ్మణులకు కరెంటు మాఫీ చేసినారు. రజకులకు దోబిఘాట్లు ఇచ్చినారు. రజకులకు దోబిఘాట్లు మిషన్లు ఇచ్చినారు, పౌడర్లు ఇచ్చినారు. ఇంకా ఎన్ని చేసినాక ప్రభుత్వం ఏం చేయలేదు, ఏం చేయలేదు అని అంటారు. ఏంటంటే ఇస్త్రీ చేసినందుకు కరెంటు చేసిన అంటారు. నేను అడుగుతున్న ఆదేశ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ బీసీ కులాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ సాధకుడు చేసినారు, కొంత చేసినారు. అవి ఎంతమందికి అందినాయని నేను అడుగుతా ఉన్నాను. నా వృత్తిదారుల పక్షాన్ని అడుగుతున్నాను. నేను పార్టీ విమర్శ చేయదలుచుకోలేదు. ఓకే. వృత్తిదారులకు రజకునికి ఇస్త్రీ చేసే కరెంటు 200 కరెంటు ఉచిత కరెంటు ఇస్తే కడుపు నిండుతుందా ఆదేశ్ గారు? నాయ బ్రాహ్మణ్కి కటింగ్ చేసినందుకు కరెంటు మిషన్ కోసం కట్ చేస్తే కడుపు నిండుతుందా ఆదేశ్ గారు? నేను అడిగి గౌడు చనిపోయినాక ఇచ్చే ఎక్స్గ్రేషియా ఆ కుటుంబానికి భార్యకి ఇస్తే ఆ 5 లక్షలు చనిపోయినాక ఇస్తే కడుపు నిండుతుందా ఆదేశ్ గారు అని అంటున్నాను నేను. ప్రభుత్వాలు చేయలేదంటలేను. వృత్తిదారులకు ఏ మేరకు ఉపయోగపడ్డాయి, ఏ మేరకు అందినాయి అనేది నా ప్రశ్న. అది మీరు అంటే ఏం కావాలి అసలు? మాకు కావాల్సినది మరియు ఒడ్డెర కులస్తులకు సంబంధించి ఒడ్డెర కులస్తులకు కనీసం ఒడ్డెర కులస్తులు తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో సుమారుగా గత జనాభా లెక్కల ప్రకారం 70 లక్షల మంది ఒడ్డెర్లు ఉన్నారు 2 రాష్ట్రాలలో. మన తెలంగాణలో యావరేజ్ ప్రకారం వేసుకున్న 45-50 లక్షల మంది ఈ ఒడ్డెర్లు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. కనీసం ఒడ్డెరలను వాళ్లకు చట్టసభలలో ప్రాతినిధ్యం లేదు. ఒడ్డెరలకు కనీసం వాళ్లకు కాంట్రాక్టులలో లైసెన్స్ సంబంధించి, ఒడ్డెరలకు సంబంధించి ఈ చెరువు కట్టలకు సంబంధించి ఆ చెరువు కట్టల మిషన్ కాకతీయ వచ్చినాక, మిషన్ కాకతీయ చేసిన కానుండి అభివృద్ధి అయింది, వాటర్ వచ్చింది. మళ్ళీ ఆ కంప చెట్లు తీసిన ప్రమాణం ఐబీ అనే దాన్ని కలిపి ఆ ఒడ్డెర్లకు కనీసం ఇదివరకు ఐబీ ఉంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటే అక్కడక్కడ మీరు నల్గొండలో కానీ, నిజామాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, మహబూబ్నగర్లో కానీ ఎక్కడ చూసినా ఒడ్డెరోళ్ళతోటి కలకలలాడేది. ఆ లైసెన్స్ తీసుకొని వచ్చి టెండర్ల కోసం. కాకతీయ వచ్చినాక అది పోయినది. నేను మిషన్ కాకతీయని తప్పు పడతలేదు, కానీ ఒడ్డెర్లకు రిజర్వేషన్లు, లైసెన్సుల రిజర్వేషన్లు ఇప్పుడు వాళ్ళ ప్రత్యామ్నాయం 12% ఉన్న ఒడ్డెర్లు 12% ఉన్న ఒడ్డెర్లు గ్రామాలలో కాలువ పనులకు, ఆ పనులకు 20% పోతే 20% ఒడ్డెర్లు ఎవరైతే ఒక మిషన్ కొనుక్కున్న ఒడ్డెరాయన కిందనే కూలికి పోయి చేతులు కట్టయి వాళ్ళ కాళ్ళు ఇరిగి ఆ డస్ట్ తోటి, బంగారు నెత్తితోటి ఆ నెత్తి అసలు వాళ్ళ శరీరం మారి వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబై కుటుంబాలు ఎన్నో వీధుల పాలవుతుంది. మీరు పోయి చూడండి. రేపటి సంది మీరు మీ యొక్క ఛానల్ వారు రేపు దినదిన అభివృద్ధి చెందుకుని వృత్తిదారుల పరిస్థితులు మండలాల్లో, గ్రామాలలో తీయండి, రేపు మీకు తెలుస్తుంది. ఇలా ఒడ్డెరోళ్ళ పరిస్థితి ఇది అయిపోయినది. పద్మశాలీలకు సంబంధించి ఒడ్డెరోళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది, ఇంకా దారుణంగా ఉంది. అయితే ఏదైతే ఇటాచీలు కానీ, ఏదైతే మిషనరీస్ కానీ ఇంకొక 20% వాళ్ళు డెవలప్ అయినారు తప్ప కింద ఉన్న ఒడ్డెర్లు, వాళ్ళ కింద పనిచేసే ఒడ్డెర్లు, మళ్ళీ గ్రామీణ స్థాయిలలో గ్రామీణలలో పనిచేసే ఒడ్డెర్లు బావులు తీసుకుంటూ, క్రెయిన్లు తీసుకుంటూ కంప్రెషర్లు పడి చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. వాళ్ళ వెన్నుముక్కలకు సంబంధించిన రోగాలు కానీ, చిన్న యువకులండి, వాళ్ళ ఎడ్యుకేషన్ 10th ఇంటర్మీడియట్ అయిపోగానే ఒడ్డెర్లు కంప్రెషర్ బండ్ల మీద పోతున్నారు, గుట్టలలో పని చేయబోతున్నారు, బ్లాస్టింగ్ పెట్టి ప్రాణాలు కోల్పోతున్నాయి, చిన్న వయసులలోనే విధవలు అవుతున్నారు. దాని మీద కూడా ప్రభుత్వాలు దయచూపాలని కోరుతున్నాం తప్ప మేము విమర్శ చేస్తాం. ఓకే. ఈరోజు పద్మశాలీల పరిస్థితి అది. ఒక సిరిసిల్లలో నేతన్నలు నేర్చిన దానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరలు ఇచ్చినారు, సంతోషం. మాజీ ముఖ్యమంత్రి గారు భూదాన్ పోచంపల్లి, నా నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లా పోచంపల్లి అగ్గిపెట్టెలో చీర పెట్టి భారతదేశంలో అవార్డు పొందిన పోచంపల్లి నేతన్నల పరిస్థితి. గద్వాల్
గద్వాల చీరలకు సంబంధించి వాళ్ళ చేతి వృత్తులు వాళ్ళకు వీవర్స్కు సంబంధించి గతంలో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళకు మంచి సబ్సిడీ వచ్చే ఉండే. అదే నరేంద్ర మోడీ గారు వచ్చినాక 3 టర్ములలో చేనేత గురించి వాళ్ళ హ్యాండ్లూమ్ పార్క్ సంబంధించి కానీ ఇంకేది కానీ వాళ్ళకి సబ్సిడీలు కానీ చేనేతలకు అందుతలేవు. వాళ్ళకు ప్రమాద బీమా క్రెడిట్ బీమా చీరలు నేస్తోనికి ఇస్తున్నాం అది ఇస్తున్నాం అంటే వాళ్ళ కడుపులు నిండవు కాదు. ఏదైతే పేద చేనేత కార్మికులు ఉన్నారో ఆ కార్మికుల సహకార వ్యవస్థ ఉండే చేనేత సహకార వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయింది. చేనేత సహకారం ద్వారా ఆ మండల కేంద్రాలలో చేనేత వృత్తిదారులను ఎలక్షన్ పెట్టుకొని ఆ గ్రామాలలో ఉన్న ఒక చేనేత సహకార సంఘాన్ని ఎన్నుకొని ఆ సహకార ద్వారా వాళ్ళకు డబ్బు క్రెడిట్ చేసుకొని ఉండే. అవి రాను రాను అంతరించిపోతున్నాయి. అక్కడక్కడ పోచంపల్లి, ఇక్కడ సంస్థనారాయణపురం, ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇంకా వేరే జిల్లాలలో ఉన్నాయి. అవి అసలు సహకార రంగానికి భ్రష్టు పట్టిపోయే దశలు ఉన్నాయి. ఇవాళ యాదవులకు సంబంధించి గొల్ల కుర్మలకు సంబంధించి గొర్రెలు వేయంగానే కాదు కదా, ఏదైతే నేషనల్ ఎన్డిసిసి డెవలప్మెంట్ బ్యాంక్ ఉన్నదో, ఏదైతే మన సెంట్రల్ సహకారంతో అందిస్తుందో సెంట్రల్ బ్యాంక్ కార్పొరేషన్ బ్యాంకుల ద్వారా కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా ఎన్డిసిసి ద్వారా నాబార్డు నిధులు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో యాదవులకు సంబంధించిన గొర్రెలు ఇవ్వడం ఒక సంతోషమైతే వాళ్ళకి సంబంధించిన బ్యాంకులు ఎవరికి ఇస్తున్నాయండి? బ్యాంకులలో లోన్లు ఆదేశ్ గారు మీరు తెలుసుకోండి. ఎవరికి ఇస్తున్నాయండి? భూస్వామ్య పెట్టుబడిదారులు ఉన్నాయి, ఏదైతే ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నది. నా యాదవులకు నువ్వు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో షెడ్లు నిర్మించుకోవడానికి ఆ బ్యాంకుల ద్వారా రుణాలు, షూరిటీ లేని రుణాలు ఇచ్చి గొర్రెలను ఉండడానికి నివసించడానికి షెడ్లు గవర్నమెంట్ నిర్మిస్తే వాళ్ళు కొంత ఊరట చెందుతారు. ఏదైతే ప్రకృతి వైపరీత్యాల పిడుగుబడి చనిపోకుంటుంటాయి, ఆ ఎరువును పక్కకు పోసుకుంటానికి ఒక కాంపౌండ్ వాళ్ళు దానికి ఆ బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పిస్తే అది జరగట్లేదు. దాని మీద దృష్టి సారించాలి. ఆ నిధులు ఎక్కడ పోతున్నాయి? నాబార్డు నిధులు ఎవరికి చెందుతున్నాయి? యాదవులకు సంబంధించిన ఇంకా మార్పు రావాల్సింది. యాదవులలో అత్యధిక జనాభా ఉన్నా, ఎవరైతే యాదవులలో డెవలప్ పొందిన వాళ్ళే డెవలప్లో ఉన్నా అది డెవలప్ కాదండి. విలేజ్లలో చాలా యాదవులు ఉన్నారు, మేకలు కాసుకొని గొర్రెలు కాసుకొని ఆ పిల్లలనే వేసుకొని దొడ్డుగర్ర గొంగడి చేతి పట్టుకునే యాదవులు కూడా ఇంకా డెవలప్ కావచ్చు. దానికోసం గొల్ల కుర్మలు అలా ఇంకా 6 రకాలు ఉన్నాయి. పెద్ద గొల్ల, సామగొల్ల, యాసగొల్ల, ఎర్రగొల్ల. ఇక ఆ గొల్లలు వాళ్ళని అదే వాళ్ళకి సంబంధించిన పొడపోతులు ఉన్నారు, సాంప్రదాయ వృత్తి వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు? రాను కునరి వెళ్ళిపోతున్నారు వృత్తి చేసుకునే వాళ్ళు. నూలు సెంట్రల్ గవర్నమెంట్ మనం చలికాలం వస్తే అది కప్పుకునేది యాదవుల నూళ్ళతోటి, గొర్రె యొక్క జుట్టుతో ఉన్నితోటి. ఆ ఉన్ని ఎక్కడ పోయింది? ఎవరు అడుగుతున్నారు? యాదవ ప్రజాప్రతినిధులు ఎక్కడ పోయినారు? నా యాదవ వృత్తిదారుల గురించి అడిగారు. గొర్రె చేయంగానే డెవలప్ అయినట్టు కాదు కదా. స్థానిక సంస్థలలో ఎమ్మెల్యే మంత్రి కాగానే కాదు కదా. ఇలా ముదిరాజులు అత్యధిక కులంగా ఉన్నారు తెలంగాణలో. ముదిరాజులకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి, అనేక వాళ్ళకు సంబంధించిన వాటా రావాల్సినవి ఉన్నాయి, రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ ముదిరాజుల పరిస్థితి అది. భట్రాజులు, పూసలోళ్ళు, మీరు పూసలోళ్ళు ఎక్కడ కనపడుతారు? ఆదేశ్ గారు మీరు ఏమన్నా చెప్పండి. నా చిన్నప్పుడు ఒక బుట్టలలో పెట్టుకొని ఒక పెద్ద ఆవిడ వచ్చి పూసలు గుచ్చిపోయేది. వాళ్ళకు సంబంధించిన మేదరోళ్ళకు అసలు మేదరలకు సంబంధించి అడవి నుంచి తీసుకొచ్చుకుంటేందుకు వాళ్ళకి హక్కులు ఏమైనాయి? మేదర్లు బుట్టలు ఎక్కడ పోతున్నాయి? గ్లోబలైజేషన్, రిలయన్స్ మార్ట్స్, డిమార్ట్స్లు ఇవన్నీ వచ్చినాక వృత్తిదారుల పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. వాళ్ళకు సంబంధించిన ఏదైతే బీసీలకు సంబంధించిన అభివృద్ధి అని ఈ యొక్క ప్రభుత్వాలు అంటున్నాయో, ఈ బీసీ సంఘాల నాయకులు కానీ, మేధావులు కానీ, బీసీ జర్నలిస్టులు కానీ, బీసీ
నాయకులు కానీ బీసీ కమిషన్ కానీ ఇప్పటికైనా రాబో రోజుల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఉందని జాతీయ చేతివృత్తిదారుల సంక్షేమ సంఘం తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు పోరాటాలు చేయాలంటలేదు. ఇంకా మనం కూడా ఈరోజు చేతివృత్తిదారుడు కన్న బిడ్డలమే. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు మీరు పెద్ద పెద్ద పదవులలో ఈరోజు పెద్ద పెద్ద పోరాటాలు పెద్ద పెద్ద పదవులలో పొంది ప్రజాప్రతినిధులైన పిల్లలు ఎవరు? చేతివృత్తిదారుల పిల్లలే కదా. మీరు కూడా చేతి వృత్తులని గుర్తించమని అడుగుతూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా చేతి వృత్తిదారులని మిగిలిన వృత్తిని అనొచ్చు. మీరు అడగవచ్చు ప్రశ్న, మీరు అడగవచ్చు, బయట మేధావులు అడగవచ్చు. వృత్తి ఏడ ఉందిరా నాయన, ఏడుంది పోతూనే ఉంది, అయిపోయింది, ఏడుంది, అంతే కదా. ఏడుంది, వృత్తులు కూలిపోతున్నాయన. ఇప్పుడు నువ్వు ఏ యుగంలో ఉన్నావని అనొచ్చు. నేను వృత్తి మీరు పల్లెలకు పోండి, పల్లెలకు పోయి మీ నాయకులను అడగండి, మీ పార్టీల నాయకులను అడగండి. మీరు సర్వే పెట్టండి. అన్ని పార్టీలు సిపిఎం, సిపిఐ, సిపిఎంఎల్, జనశక్తి, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, ఏవైతే ఉన్న బీఆర్ఎస్, బిఎస్పి, ఎవరు వారు ఆ పార్టీలు అందరూ మీ గ్రామ శాఖ అధ్యక్షులను కానీ మండల పార్టీ అధ్యక్షులను కానీ రిపోర్ట్ తెప్పించుకోండి. అంటే ఇప్పటికే మీరు గ్రామాలలో చేసేటోళ్ళు ఉన్నారు. వృత్తి ఉన్నదా లేదా మీ పార్టీలకు తెలుస్తుంది, మీకు లెక్క వస్తుంది, అది చేయండి. గీత వృత్తిదారులు గతంలో ఆదేశ్ గారు, నేను చదువుకునే రోజుల్లో 100 మంది ఎక్కినారు, మా నాన్న ఎక్కినారు, అందరు ఎక్కినారు. నా తరాన్ని నేను ఎక్కిన 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 10 సంవత్సరాల కాలంలో 60 మందికి వచ్చినారు. ఈ రోజు నేను చూస్తే 30 మంది ఎక్కుతున్నారు. 30 మంది వృత్తిదారులా కాదు ఆదేశ్ గారు? మీరు లెక్క తీయండి. 4 కటింగ్ చేస్తున్నారు ఇప్పటికీ. నా ఊర్లో ఇంకా 10 మంది బట్టలు ఉతుకుతున్నారు, ఇస్త్రీ చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు. వృత్తి ఉన్నది. ఇప్పటికీ వడ్రంగిలు ఉన్నారు, ఇంకా కొంచెం ఇస్తున్నాం. నువ్వు ఏ ఇనుప దానితో చేసినా కానీ, ఏది చేసినా కానీ వడ్రంగితో అవసరం ఉంది ఆదేశ్ గారు. మీరు పోండి, పత్తిది ఇనుపది పెట్టి ట్రాక్టర్ పెట్టినా చెక్కతోటి ఏదో ఒకటి చేయాల్సిందే. వడ్రంగి అవసరమే. అన్ని షాపులన్నీ దొరుకుతున్నాయి. ఉన్నారు, మీరు పోండి, మీరు తీయండి అంటున్నా నేను. అందుకనే మీరు లేదని వాదించడానికి నేను వాదిస్తలేను. ఇంకా వృత్తి ఉన్నది, ఆ వృత్తిని బతికేయండి. ఉన్న వృత్తినన్నా బతికేయండి అంటున్నా. నేను మొత్తం 100% వృత్తి మీదనే ఆధారపడతాను. గ్లోబలైజేషన్ వచ్చినాక నువ్వు నేనేం చేసేది ఏం లేదు. దాని ప్రకారం అందరు వెళ్ళిపోతున్నారు. కానీ ఉన్న వృత్తినన్నా కాపాడమని నాది విన్నపం. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో చాలా వరకు మీకు తెలియని విషయాలు నేను చెప్పమంటా. చెప్పండి. ఒకటి, ఇదే పద్మశాలీలు వచ్చేసి, నేతన్నలు వచ్చేసి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. గతంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ వాళ్ళు మాత్రమే పట్టించుకోవాలి, కానీ ఇప్పుడున్న మోడీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు అని అన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చేసి ప్రతిసారి, అంటే ప్రతి నిమిషం అట్లా భారతదేశంలో ఉన్న అన్ని వృత్తిదారులకు మేము న్యాయం చేస్తున్నాం, మా కేంద్ర బడ్జెట్లోకి వెళ్ళి వాళ్ళకు సహాయ నిధి కింద అందిస్తున్నాం. అది ఎన్నో ఉత్తమ అట్లా అంటారా మోడీ? ఎస్, మీరు మంచి ప్రశ్నలు ఏమనెత్తిరు ఆదిశ్ గారు. నరేంద్ర మోడీ గారు ఫస్ట్ ప్రభుత్వం వచ్చినాక ఈ భారతదేశంలో అసంఘటిత సంఘటిత కార్మికులల్లా ఎన్ని వృత్తులను చేర్చిరు చూడండి. ఓకే. సంఘటిత అసంఘటిత కార్మికులలో కార్మిక చట్టాలలో రెండోసారి వచ్చినాక ఎంత ఇది అదే అవలంబన చూడండి. వివిధ రాష్ట్రాలలో బీసీ వాదం, బీసీ కులాలు, చేతి వృత్తులు పోరాటాలు స్టార్ట్ అయినాక మొన్న పోయిన గవర్నమెంట్ ఎండింగ్లో పిఎం విశ్వకర్మ అని పెట్టినారు ఆదేశ్ గారు. పిఎం విశ్వకర్మ ఏదైతే వృత్తి చేసుకునే వృత్తిదారునికి కొన్ని వృత్తులను అల్లబెట్టి వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి ఆ బ్యాంకులకు అనుసంధానం చేసి 3 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం చేస్తానని ఆ ట్రైనింగ్ పోయి వచ్చినాక, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి లక్ష 3 లక్షలు శాంక్షన్ చేస్తామని పెట్టినారు. అది వడ్రంగి, మిగతా అన్ని చేతితో చేసుకునే కులాలు ఒక 11 కులాలని
పెట్టి పిఎం విశ్వకర్మ అని పెట్టినారు. అవును. అది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఉమ్. అది ఇంతవరకు ఇప్పుడు ట్రైనింగ్లు అవుతున్నాయి, అప్లై చేసుకుంటున్నారు, అదని మేము వింటున్నాము. అవును. దాని మీద ఎంతవరకు సక్సెస్ అవుతుందా, ఎంత బడ్జెట్ ఎలాకేట్ చేస్తున్నారా, ఎంతమంది బ్యాంకులు సక్సెస్ చేసి ఇస్తున్నాయా? మరి అసలు మీరు గవర్నమెంట్ ని బదనాం చేసే వాక్యాలు చేస్తారు కదా ఇక్కడ. మీ గవర్నమెంట్ చేసి పిఎం విశ్వకర్మ అసలు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా వృత్తిదారులను పట్టించుకోవట్లేదు అని అన్నారు ఇయ్యాల దాకా. కేంద్ర ప్రభుత్వము ఫస్ట్ 5 సంవత్సరాలు మూడోసారి మోడీ గారు వచ్చింది, రాజేష్ గారు అన్నది అదే. అవును. ఫస్ట్ సంఘటిత అసంఘటిత కార్యక్రమం దాంట్లో చేర్చినారు. కార్మిక విభాగంలో చేర్చిన దాంట్లో అంత ఉపయోగం లేకుండే. రెండోసారి అదే ఉండే. లాస్ట్ 2 years మళ్ళీ ఎలక్షన్లు వస్తాయనగా పిఎం విశ్వకర్మ అనేది కొత్తది కేంద్ర గవర్నమెంట్ ఒక కొత్త చట్టం స్కీమ్ తెచ్చి ఇప్పుడు చేర్చి దాని అవగాహన అన్ని రాష్ట్రాల్లో అవగాహన కల్పిస్తుంది. ఆయా రాష్ట్రాలలో ఈ 3 lakhs ఇచ్చి మీకు ఆ వృత్తి చేసుకుంటానికి ఇస్తున్నది. ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ముందు తెలుస్తుంది. అది ఈ బీసీ సంఘాలు, బీసీ యొక్క సంఘాలు, చేతి వృత్తి సంఘాలు అందరూ కొట్లాడడం వల్లనే గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ పిఎం విశ్వకర్మ అనేది పెట్టిందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు చెప్పింది అది ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ వదిలిపెడదాం. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు అట్లా వాళ్ళకి చనిపోయిన వాళ్ళకైతే ఇంత అమౌంట్, లేకపోతే వాళ్ళు వృత్తి చేసుకోనికైతే ఇంత అమౌంట్, వాళ్ళు కొనుక్కోనికి అంటే మగ్గాలు ఏవైతే ఉన్నాయో చేనేతలకి వాళ్ళు తీసుకోనికి ఇంత అమౌంట్ సబ్సిడీ ఇస్తున్నామని చెప్పినాయి కదా, అవి అట్లా వాస్తవం కాదంటారు? మీరు ఉదాహరణ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో వృత్తిదారులకు సంబంధించి పద్మశాలీలకు థ్రిఫ్ట్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది. అది ఉండే పోయిన గవర్నమెంట్ కేసీఆర్ గారు ఏదైతే చేనేత వృత్తిదారుడు చనిపోతాడో వారికి చనిపోగానే ఎక్స్గ్రేషియా కింద వాళ్ళకు ఒక బీమా అనేది ఒకటి ప్రవేశపెట్టుండే, అది పెట్టుకుంటే వస్తుందని చెప్పినారు. రెండోది కళ్ళు గీత వృత్తిదారుడు తాడి చెట్టు మీద నుంచి వాడు చనిపోతే 5 lakhs ఇన్సూరెన్స్, చనిపోతేనే ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఇంతవరకు రావట్లేదు, అవి సక్సెస్ కావట్లేదు. ఏదైతే రైతు చనిపోతే 5 lakhs ఇచ్చినారో, చనిపోగానే వెంటనే అట్లా రైతులకు గాంకి ఎట్లా ఇచ్చినారో వృత్తిదారుని కూడా మేమేమంటున్నాం, ప్రతి ఒక్క వృత్తిదారునికి వృత్తి కార్డు అందజేసి ఆ వృత్తిదారునికి బీమా గవర్నమెంటే భరించి ఆ యొక్క కుటుంబానికి భరోసాగా వృత్తిదారుడు చనిపోగానే వెంటనే ఇవ్వాలి. అది బీమా ప్రభుత్వం సక్రమంగా చెల్లిస్తున్నాను. చనిపోయి సంవత్సరం దాకా ఆ యొక్క బీమా రాకపోతే వృత్తిదారులకి ఏం ప్రభుత్వాలు అందించడంలో లాభం ఉందని అనుకోవాలి. అంత డిలే చేస్తున్నారా? చూడండి, మీరు ఇప్పటికి ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు గొర్రెలకు ఇన్సూరెన్స్ కానీ గేదెలకు సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ ఎట్లా చేస్తున్నారో వృత్తిదారులకు కూడా ఇన్సూరెన్స్ ప్రభుత్వమే భరించి ప్రభుత్వం స్పాట్ చనిపోయిన ఒక దశదిన కర్మల ముందుకే ఇస్తే ఆ డబ్బులు ఆ పిల్లగాని చదువుకో, ఆ కుటుంబానికి అవసరాలకు, ఆరోగ్య రీతిలో పనికొస్తాయి. ఆదేశ్ గారు ఎమ్మటే అదన్నా ఇప్పుడు ఈ మాట్లాడుతూ అట్లా గొర్రెలకు బర్రెలకు అది అని అన్నారు, ఇంతకు ముందుకు అట్లా మాట్లాడుతూ మా బీసీ యాదవులకు అట్లా ఏం జరగట్లేదు అని అన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం చూసుకుంటే గొర్రె పిల్లలను ఇచ్చింది, అదేవిధంగా వాళ్ళకు సబ్సిడీ కింద 500 కోట్లు బడ్జెట్ కేటాయించింది. దానికి ఉన్న కార్పొరేషన్ ఎవరైతే ఉన్నారో గతంలో ఆ లెక్కలన్నీ అట్లా క్లియర్గా ఉన్నాయి. ఇంకా ఎక్కడ ఇవ్వలేదు అని అంటున్నారు మీరు, అంటే ఇంకేం కావాలి? అయితే గత ప్రభుత్వము 11 ఫెడరేషన్లు ఏర్పాటు చేసింది. అవును, 11 ఫెడరేషన్లు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు అదనంగా యాదవ కార్పొరేషన్ చేస్తున్నారు, ఇంకా రెడ్డి కార్పొరేషన్ చేస్తున్నారు. అది మిగతా అనదర్ ఏదైతే కార్పొరేషన్లు చేస్తున్నారో ఇంతవరకు వచ్చి సంవత్సరం అవుతుంది. గతంలో ఉన్న 11 ఫెడరేషన్లకు ఒక్క కార్పొరేషన్ చైర్మన్ పెట్టలేదు. అంటే మీకంటూ ఒక బీసీ కార్పొరేషన్ ఉంది కదా? బీసీ కార్పొరేషన్ ఉన్న దానికి బడ్జెట్ ఈ ఫస్ట్ బడ్జెట్లో ఈ ప్రభుత్వం మననే పెట్టినది. పోయిన ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ అతను బడ్జెట్ కేటాయించారు కానీ కార్పొరేషన్ బీసీ నుంచి ఒక్క 1 రూపీ కూడా కార్పొరేషన్ నుంచి ఏ కులాలకు వెళ్ళలేదు. 100 crores ప్రతి బడ్జెట్లో కేటాయించినారు. దాంట్లో మళ్ళీ ఎంబీసీకి సపరేట్ చేసినారు, ఎంబీసీ కులాలని. ఎంబీసీ కులాల రజక, నాయ, బ్రాహ్మణ వాళ్ళకు ఈ పరికరాలకు, ఈ మిషన్స్కు, ఈ కరెంటు వాటికి కొంత, చనిపోయిన వాళ్ళకు ఏదైతే చనిపోతారో వృత్తి చేసుకుంటే 50,000 ఒక 2-3 జిల్లాలకు రజకులకు, చెర్ల పడి చనిపోయిన వాళ్ళకు వాళ్ళకు వచ్చినాయి. గతంలో బడ్జెట్ కేటాయించిన బీసీ బడ్జెట్ ఏ బీసీలో కూడా చెందలేదు.
మీరు లెక్కలు తీయండి, మీరు తెలుసుకోండి. ఎంబీసీలకు సంబంధించినదని బీసీ కార్పొరేషన్ నిర్వీర్యమైంది. గతంలో కులాల వారీగా పైసలు కేటాయించారు తప్ప వృత్తిదారులకు చేరే విధంగా పైసలు కేటాయింపులు జరగలేదనేది నా వాదన. అదే మీరు మాట్లాడే ప్రతిదీ ఎట్లా ఉంది అని అంటే ఇక్కడ అసలు ఏ ప్రభుత్వం ఏం చేయలేదు, ఏ గవర్నమెంట్ ఏం చేయలేదు. ఇప్పుడు మీరు చెప్పిన వృత్తిదారులలో మత్స్యకారులకి తీసుకోండి, ఇదే మీరు బెస్ట్ అయితేంది, ఇదే ఉన్న బంటు సంథింగ్ తెలంగాణలో ఎన్ని అయితే ఉన్నాయో ఈ మత్స్య కార్మిక అంటే కులాలు, వాళ్ళందరికీ వచ్చేసి వెహికల్ ఇచ్చినారు, చేపలు పట్టుకోనికి పిల్లల్ని ఎన్ని వెహికల్ ఇచ్చారు ఆదేశ్ గారు? మోటార్ వెహికల్ ఇవ్వలేదు. సొసైటీలకు ఒకటి మోటార్ వెహికల్ ఇచ్చినారు, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇచ్చినారు. అదే నా అభివృద్ధి అంటే మీరు మాట్లాడే బల గమ్మతుందన్న. ఇంట్లో ఎంత మంది ఉంటే మనిషికి ఒకటి ఇచ్చాలి, అంతేనా? మనిషికి ఒకటి ఇవ్వాలని కాదు. అంటే ఇప్పుడు మీరు అనేది అట్లానే ఉంది కదా, మనిషికి ఒకటి ఇవ్వాలనేది కాదు ఆదేశ్ గారు. చేపలు పట్టుకోవడానికి వాళ్ళకు భద్రత అడుగుతున్నా నేను, వాళ్ళ భద్రత అడుగుతున్నా నేను, వాళ్ళ ఎడ్యుకేషన్ అడుగుతున్నా, వాళ్ళ వైద్యం అడుగుతున్నా నేను, వృత్తిదారులకు కావాల్సిన వైద్యం అడుగుతున్నా. మీరు బెస్తలకు చేయలేదనలేదు, యాదవులకు చేయాలనలేదు, నాయ బ్రాహ్మణులకు చేయాలనలేదు, రజకులకు చేయలేదనలేదు. బడ్జెట్ కేటాయించడం మటుకే కానీ విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆర్థిక పరిపుష్టి, ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్, వాళ్ళ కుటుంబం డెవలప్మెంట్. ఒక వృత్తిదారుని కుటుంబం 10 మంది ఉంటే 10 మందికి గవర్నమెంట్ న్యాయం చేయలేదు ఆదేశ్ గారు. ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కలిస్తే ఆ కుటుంబం ఎదుగుతుంది. నేను అది కావాలని అంటున్నా. మీరు వేరే మాట్లాడుతున్నారు. ప్రభుత్వాలు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క మనిషికి ఇవ్వాలని అంటే మన రాష్ట్ర బడ్జెటే సరిపోదు. అది కాదు. గతంలో మీరు అన్నట్టు ఎస్సీ కార్పొరేషన్ చూసుకున్నా, బీసీ కార్పొరేషన్ చూసుకున్నా, గ్రామానికి ఒక 5-10 యూనిట్లు వచ్చేది. దాని ద్వారా ఒక 10 కుటుంబాలు బాగుపడేది. మళ్ళీ సంవత్సరానికి ఇంకో 10 కుటుంబాలు, మళ్ళీ 5 సంవత్సరాలలో ఒక 50 కుటుంబాలకు ఆ బీసీ కులాలకు కానీ ఐసీ కులాలకు కార్పొరేషన్ల ద్వారా ఉండేది. గత ప్రభుత్వంలో కార్పొరేషన్లు పునరెళ్ళినాయని నేను అంటున్నా. కులాలకు డెవలప్ కావాలని కులాలకు ఇవ్వడం వల్ల కులాలలో ఎంతమంది డెవలప్ అయినారు అనేది నా ప్రశ్న. ఓకేనా? దీనికి ఇంకొకటి ఏమి యాడ్ చేయాలంటే, ఎన్ని రోజులు ఉన్నా కానీ మా వృత్తిదారుల పిల్లలు మేము మా అంటే తరతరాలకి ఇదే పని చేసుకుంటూ ఉండాలి. అంటే మేము పైసా నేను అదే వస్తున్నా నెక్స్ట్. ఓకే అన్న, ఇదంతా మంచినే ఉంది, ఇంకా ఏం కావాలి మీకు? ప్రభుత్వం చేయలేదు అని అన్నారు. సరే, ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వానికి తోచినంత, ప్రభుత్వానికి తెలిసినంత ఖచ్చితంగా సాయం చేసిన వృత్తిదారులకి. ఇంకేం కావాలి? నేను ఒకటే అడుగుతున్నా, తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 2 రాష్ట్రాల్లో ఉన్న చేతి వృత్తిదారులకు కుటుంబ భద్రత, విద్య, వైద్యం, వాళ్ళకు సంబంధించిన డెవలప్మెంట్ స్కిల్స్, ఇప్పుడు ఉన్న వృత్తి 100% లేని వృత్తి, ఇప్పుడు ఉన్న 50% వృత్తిని కూడా బతికేయమని, సజీవంగా బతికేయమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అంటే ఇప్పుడు అదే ఇప్పుడు వచ్చేసి మీరు విద్య, వైద్యం, సెక్యూరిటీ కావాలని అంటున్నారు. అవును, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి మండలానికి 100 పడకల 50 పడకల ఆసుపత్రి, 100 పడకల ఒక నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రులు అట్లా తీసుకొచ్చారు. అదే విధంగా విద్య అన్నారు, ఇవాళ గురుకులాలు వచ్చినాయి, ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూళ్ళకి అట్లా ఇంగ్లీష్ మీడియం ఉన్నది. ఇంకేం కావాలి? మేము మా చేతి వృత్తిదారుల పిల్లలము మేము ఇంకా వృత్తి చేసుకుంటూ అలానే బతకాలా? మా పిల్లలు కూడా, మా వృత్తిదారుల పిల్లలు కూడా, చేతి వృత్తిదారుల పిల్లలు కూడా ఏదైతే బీసీ రెసిడెన్షియల్స్ వచ్చినాయో పాఠశాలలో మెరిట్ విద్యార్థులు చదువుకున్న వాళ్ళకు సీట్లు వస్తున్నాయి. మెరిట్ తర్వాత 2వ స్థాయి, ఇంకా దిగువ స్థాయి, 2వ స్థాయి పిల్లలకు కూడా అవకాశం కల్పించి వాళ్ళకు కూడా మెరుగైన విద్యను అందించాలి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అందుకు ఒక వృత్తిదారులకు సంబంధించిన, చేతి వృత్తిదారులకు సంబంధించిన అక్కడక్కడ జిల్లాల్లో నైపుణ్య శిక్షణ కేంద్రాలు, చేతి వృత్తిదారుల నైపుణ్య శిక్షణ కేంద్రాలకు బడ్జెట్ కేటాయించాలి, శిక్షణ కేంద్రాలు పెట్టాలి. అదేవిధంగా చేతి వృత్తిదారులకు ప్రత్యేక కార్పొరేషన్, ఏదైతే బీసీ కార్పొరేషన్, అన్ని కులాల బీసీ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో, ఎంబీసీ సపరేట్ ఎంబీసీ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో, చేతి వృత్తి చేసుకునే చేతి వృత్తిదారులందరూ కూడా చేతి వృత్తిదారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అడుగుతా ఉన్నాం. ఇది కులాల వారీగా కాకుండా చేతి వృత్తిదారులు చేసుకునే కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి బడ్జెట్ కేటాయించాలి. చేతి వృత్తి చేసుకునే కుటుంబాల పిల్లలు కూడా ఐఏఎస్, ఐపీఎస్,
ఇతరత్ర ఉద్యోగాల్లో కూడా రాణించాలి. అదేవిధంగా క్రీడలలో రాణించాలి. చేతి వృత్తిదారుల పిల్లలు చేతి వృత్తిదారులు చేసుకునే గొర్రెలు కాసిట్టు ఆయన గొర్రెలు కాయకుండా, తాడి చెట్టు ఎక్కే కొడుకు తాడి చెట్టు ఎక్కకుండా, ఏదైతే చేపలు పట్టే వృత్తిదారుడు చేపలే పట్టకుండా, ఏదైతే నాయబ్రాహ్మణ కుమారుడు నాయబ్రాహ్మణుడే కాకుండా, ఏదైతే రజకుడు ఇస్త్రీ చేయకుండా, పద్మశాలి కుమారులు బట్టలు నేయకుండా శాంక్షన్లను నడపకుండా, ప్రత్యామ్నాయ మార్గాలలో బడ్జెట్ కేటాయింపులు చేసి ఆ గ్రామాలలో ఎంతమంది చేతి వృత్తిదారులు ఉన్నారు, ఎంతమంది చేతి వృత్తిని నమ్ముకొని బతుకుతున్నారు, వారి పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ స్థితిగతులను కూడా ప్రభుత్వం ముందు చొరవ చూపి వారికి ప్రత్యేకంగా బడ్జెట్లు కేటాయించాలని కోరుతున్నారు. గత ప్రభుత్వాలు ఏం కేటాయించినా ఎంతవరకు సక్సెస్ అయినాయి అది మాట ఎటు ఉంచినా ఇప్పుడున్న వృత్తిదారులనన్నా సజీవంగా బతికిస్తేందుకు వాళ్ళ యొక్క పిల్లల బాగోగులు కూడా చూసేందుకు ఈ ప్రభుత్వం కృషి చేయాలని నేను ఈ ప్రభుత్వాలను కోరుతాను. ఓకే అన్న, అయితే మీరు మాట్లాడుతుంటే నాకు డౌట్ వచ్చిండే. ఏంది అంటే మీరు ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ని బతలాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందన్న? మీ బీసీలు అంతా కలిసి ఒక 40% ఓట్లు వేసుకున్నా కానీ మీకే రాజ్యాధికారం వస్తుంది కదా, అది ఎక్కడ లోపం జరుగుతుంది? మంచి పాయింట్కి వచ్చారు ఆదేశ్ గారు. 42% మేమెంతో మాకంతా బీసీలము మేమెంతో మాకంతా వాటా కావాలని గత 40-50 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన నాటి కానుండి మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, నారాయణ గురు ఇటువంటి పెద్దల ఆలోచన విధానాలతోటి అనేక బీసీ సంఘాలు కూడా పోరాటం చేస్తుంది. ఆదేశ్ గారు ఇప్పుడిప్పుడే బీసీలలో ఒక చైతన్యం వస్తున్నది. ఇంకా ఇప్పుడున్న బీసీ సంఘాలు ఈ పిడికెడు కాకుండా ఇంకా 100 బీసీ సంఘాలు పుట్టాల్సిన అవసరం ఉంది. ఐక్యత రావాలంటే ఎంత యొక్క జ్ఞానం వస్తుందో అంత ఐక్యత వస్తుంది. ఈ బీసీ కులాలని పై దోపిడీ వర్గాలు, పై కులాలు ఏదైతే పాలిస్తున్న కులాలు విభజించి పాలిస్తున్నాయి చేయబట్టే మేమందరం ఐక్యం కాలేకపోతున్నాం. మీరు అవకాశం ఇస్తారు కాబట్టి వాళ్ళు, అందుకనే మేము ఐక్యం కాలేకపోతున్నాం. కాబట్టి ఇంకా ఎక్కడికక్కడ విడిపోయి సంఘాలుగా పోరాటం చేసి బీసీలం ఏదైతే రేపు బీసీ కులగణన వస్తుందో, తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన వస్తుందో, ఏదైతే జాతీయ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏదైతే నిర్మల్ బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని నిన్న మొన్న పత్రికా పేపర్లో టీవీలో చూస్తున్నాం. అనేక బీసీ సంఘాలు అనేక ఉద్యమాలు కూడా మేము కూడా పాల్గొంటున్నాం. అన్ని సంఘాలతో కలిసి అనేక పోరాటాలు నడుస్తున్నాయి. 42% స్థానిక సంస్థల వాటా కాకుండా అన్ని బీసీ కులాలకు, చేతి వృత్తిదారులకు 42%తో పాటు విద్య, వైద్యం, ఉద్యోగాలు అన్నిటిలో కూడా రిజర్వేషన్ కావాలి. ఖచ్చితంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే బీసీ కమిషన్ ద్వారా మననే కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. పాత బీసీ కమిషన్ వకలాభరణం కృష్ణమోహన్ రావు గారి కమిషన్, కిషోర్ గారు, ఆంజనేయ గౌడ్ గారు, అదేవిధంగా మన మిత్రుడు ఇంకో కమిషన్ మెంబరు, వీళ్ళందరూ అయితే కమిషన్ సూచించిన సిఫార్సులను అమలు చేస్తుందా? ఇప్పుడు కొత్తగా వచ్చిన నిరంజన్ గారి కమిషను, బీసీ కమిషను సూచించే విధానాలు అమలు చేస్తారా? కేవలం 42% వాటా ఎంపీటీసీ, వార్డు మెంబర్, కౌన్సిలర్, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఈ వాటా కాదు మాకు కావాల్సింది. బీసీలకు సంబంధించిన సమగ్రంగా విద్య, వైద్యం అన్నిట్లో రిజర్వేషన్ కావాలి. అన్నిట్లో చదువుకునే దాంట్లో కూడా రిజర్వేషన్ కావాలి. అన్నిటి కోసం మేము ఐక్య పోరాటాలకు కూడా ముందుకు సిద్ధం అవుతున్నాం. ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్ ఉందో అది స్పష్టంగా కులానికి స్పష్టంగా ఏ కులం ఎంత ఉంది గ్రామంలో, మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా, రాష్ట్రంలో జిల్లాల వారీగా ఖచ్చితంగా నిగ్గు తేల్చాల్సింది. అన్న మీరు మాట్లాడుతుంటే నవ్వొస్తుందే నాకు. ఏంది అని అంటే మీరు వచ్చేసి ఇంకా సంఘాలు రావాలి, ఇంకా ఐకమత్యం పెరగాలి మాకు బీసీలకు అని మీరు మాట్లాడుతున్నారు.
బీసీలంతా ఒక్క తాటి మీదకి రావాలని. ఇప్పుడున్న బీసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఒక ఆయన వచ్చేసి బీజేపీ పార్టీకి జై కొడతాడు, ఇంకొక ఆయన పార్టీ ఇంకొక పార్టీకి జై కొడతాడు, ఇంకొక నాయకుడు మన ఏదో నేను పేపర్లలో ఆయన టీవీలో చూసిన అనుకుంటా, ఆయన ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీకి వచ్చేసి డౌన్ డౌన్ అని అంటాడు, ఆయన ఇల్లు ముట్టడిస్తాడు. మళ్ళీ ఆయన ఇవాళ తెలంగాణకు వచ్చేసి రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయాలి, రాహుల్ గాంధీ జై అంటాడు. మరి గిదంతా ఏందో ముచ్చట. ఇదే మీ బీసీల కథ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఆదేశ్ గారు చెప్పింది ఇది. మేము అదే ఆ మార్పే కావాలంటున్నాం. ఎవరైతే బీసీ నాయకులుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో నాయకులుగా ఉన్నారో వాళ్ళు కొన్ని పోరాటాలు చేసినారు, కొన్ని జీవోలు తెచ్చినారు, ఒక జాతి బీసీ జాతిని ఐక్యం చేయగలిగినారు. ఎక్కడో ఒక చోట పోరాడి ఒకవైపు ఒరగాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడ్డ మాట వాస్తవం. మీరు చెప్పింది కూడా వాస్తవం. ఏదైతే అధికార పార్టీ ఉందో ఆ పార్టీలో పోవడం, ఒక పదవి రాగానే మళ్ళీ ఆ పదవిని అనుభవిస్తూ మళ్ళీ బీసీల కోసం పోరాటం చేయడం వల్ల కూడా బీసీ యొక్క ఐక్యత దెబ్బతింటుంది. అది మాత్రం వాస్తవం. మేము యువకులుగా మేము కూడా ఆ బాధపడుతున్నాం. అందుకనే ఇప్పుడు ఉస్మానియా బీసీ జేఏసీలు కానీ, అదేవిధంగా ఇంకా నిన్న మొన్న బీసీ సంఘర్షణ సమితి కానీ, నవాజ్ సంఘర్షణ సమితి కానీ, ఇంకా కొన్ని బీసీ సంఘాలు చాలా వస్తున్నాయి. నిన్న మొన్న మేకపోతులో నరేందర్ గారు కానీ, ఇంకా చాలామంది యువ నాయకులు, మాలాంటి యువ నాయకులు, ఇంకా బీసీ సంఘాలు, మా గండిచెరువు వెంకన్న కానీ, ఇంకా ఆ యొక్క భావజాల నుంచి బయటపడి బీసీలను ఐక్యం చేసేందుకు అన్ని జిల్లాల వ్యాప్తంగా యువతని బేస్ చేసుకొని పనిచేస్తున్నారు. రాబో రోజులలో మీరు అనుకున్న ఐక్యతని చూస్తారని నేను కూడా అనుకుంటున్నా. ఖచ్చితంగా పోరాటం చేస్తాం, ఆ దశ వైపు వెళ్తాం. పార్టీలకు ఎవరైతే బానిస అవుతారో అప్పుడు జాతిని కానీ బీసీ కులాలను కానీ తాకట్టు పెట్టినట్టే. అది 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 లేనన్నప్పుడు చేపు ఆ పోరాటం ముందుకు వెళ్తుంది. దానికి ఉదాహరణని కేసీఆర్ గారు తెలంగాణ తేవడంలో అన్ని కులాలను, అన్ని వర్గాలను, సంబంధ వర్గాలను, ప్లస్ అన్ని విద్యార్థులను, యువతను, సంబంధ ఉద్యోగులను అందరినీ ఒకతాటికి అన్ని రాజకీయ పార్టీలను కూడా ఒప్పించడం వల్లనే ఆయన అన్ని పాత్రలు పోయినట్టు తెలంగాణ రాబట్టుకోవాలి. నాటి అమరవీరుల త్యాగఫలం కానీ నేటి అమరవీరుల ఈ బీసీలలో కూడా ఇంకా మీరు అడిగిన ప్రశ్నకు ఇంకా నాయకత్వం కావాలంటున్నారంటే, మాది 42% మంది అండి, పిడికడి లేదని నేను అన్నాను సంఘాలు. ఇంకా 100 సంఘాలు వస్తేనే ఇంకా సంఘటితమవుతాం, ఇంకా చైతన్యం అవుతాం, సంఘటితమవుతాం, చైతన్యమవుతాం, పోరాటం చేస్తాం. ఈ పిడికడి సంఘాలతోటి ఇంకా డెవలప్ కాలేము అనే భావన మాకు రావట్లేదు. కానీ ఇంకా సంఘాలు ఇంకా విరివిగా పుట్టుక రావాలి. ఈ తెలంగాణ, ఆంధ్ర, ఈ భారతదేశంలో కూడా బీసీల రాజ్యాధికారం రావాలంటే, ఈ బీసీలు ఐక్యతను చెడగొట్టే వర్గాలని దెబ్బతీయాలంటే, మేమెంతో మాకంత వాటా కావాలంటే ఇంకా సంఘాలు పుట్టగొడుగుల పుట్టుక రావాలి, చైతన్యం రావాలి, నాయకులు యువతరం ముందుకు రావాలి. ఏదైతే ఆ పై పెద్దలు సూచించిన మార్గాలను మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఇంకా సంఘాలు పుట్టాల్సిందే. ఆ పుట్టడంలోనే మారోజు వీరన్న లాంటి నాయకుని యొక్క ఆలోచనలు రావాలంటే కూడా, దళిత భోజనవాదం ముందుకు పోవాలంటే కూడా ఇంకా సంఘాలు పుట్టాలనేది నా యొక్క అభిప్రాయం. ఓకేనా, చివరి ప్రశ్న అన్న, మీరు బీసీల గురించి, బీసీలో ఉన్న చేతి వృత్తుల గురించి ఇంత డీటెయిల్స్గా పూసగుచ్చినట్టు చెప్తున్నారు కదన్న, అసలు మీకు ఇదంతా ఎట్లా వంట పట్టింది? అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటంటారు? ఆదేశ్ గారు, ఒక విషయం ఏంటంటే, నేను చదువుకునే రోజులలో మా గ్రామంలో ఒక సంఘటన నాకు ఎదురైంది. మా నగరికల్ కాన్స్టిట్యున్సీ, నల్లగొండ జిల్లా నగరికల్ కాన్స్టిట్యున్సీ వామపక్షాలకు పెట్టిన పేరు. నాటి నర్రా రాఘవరెడ్డి గారు, ధర్మభిక్షం గారు, ప్లస్ నంద్యాల శ్రీనివాసరెడ్డి గారు, యనాల మల్లారెడ్డి గారు, కామ్రేడ్ బూరుగ అంజయ్య గారు, ఇలాంటి నాయకులు ఎంతోమంది పోరాడేటువంటి కామ్రేడ్ మల్లి స్వరాజ్యం, మల్లి వెంకట నరసింహారెడ్డి, ఈ పక్కన తుంగతుర్తి, ఎంత ఎర్రజెండ ప్రభావిత ప్రాంతం. మా గ్రామంలో అన్ని కులాలు ఉన్నాయి, కానీ పెత్తనం చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వారిదే నడవాలనేది ఒక భావంతో ఉండేవారు.
మా విలేజ్ రజాకారుల పోరాటంలో ఇద్దరిని బలిగొన్నది. మాకు పోరాట చరిత్ర ఉన్నది మా కలిమెర గ్రామానికి. రజాకారులు కుతికగోసి కామ్రేడ్ పాదూరు జనాపరెడ్డి అని కుతికగోసినారు, చంపినారు. వరి చేలల్లో కూస్తే రక్తం బారింది, కాలువలో వారిచ్చినారు. కామ్రేడ్ చింతల లింగయ్య అని రజక కుటుంబంలో పుట్టినాడు. అతను ఇప్పటికీ ఢిల్లీలో ఎర్రకోటలో అతని పేరు లిఖించబడింది. ఆ చరిత్ర ఉంది మా కలిమెర. ఆ భూమికి ఆ చరిత్ర ఉన్నది, ఆ మట్టికి ఉన్నది. పోరాటం అనేది చదువుకునే రోజుల్లో నేను కళాకారునిగా ప్రజానాట్య మండలికి ఆకర్షిస్తున్నాయి. ప్రజానాట్య మండలి కళాకారునికి ఆకర్షిస్తున్నాయి. డప్పిస్ట్గా కోసింగర్గా కామ్రేడు మాల యాదగిరి అని ఉండే మా యాదగిరి గారు చొరవతోటి కామ్రేడు జాన్ రెడ్డి, కామ్రేడ్ పిన్నపల్లిరెడ్డి లింగారెడ్డి, కామ్రేడు కత్తుల రాములు అని వాళ్ళందరి సహకారంతో, కామ్రేడ్ వెంకటరెడ్డి, కామ్రేడ్ నర్సిరెడ్డి వాళ్ళందరి సహకారంతో మాకు పెద్దిరెడ్డి వెంకటరెడ్డి గారని ప్రముఖ కళాకారుడు ప్రజానాట్య మండలిలో అప్పుడు బాగా పనిచేసి చురుకుదనంగా కామ్రేడ్ పెద్దిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆదర్శంగా తీసుకుని నేను ప్రజానాట్య మండలి కళాకారునిగా వెళ్ళడం జరిగింది. డప్పిస్ట్గా కోసింగర్గా నా ప్రస్థానం స్టార్ట్ అయింది. అప్పటి సంది చిన్నతనంలోనే 7వ తరగతి చదువుతున్నలో 5వ తరగతి నుంచే నాకు ఆ భావాలు. 7వ తరగతి చదువుతున్న ప్రజానాట్య మండలి మా కట్టంగూరు మండలం సభ్యునిగా అయి, తర్వాత నగరికాడ డివిజన్ కమిటీ మెంబర్గా అయి, పెద్దిరెడ్డి వెంకరెడ్డి గారుతో కట్ట నరసింహ, మన కొండమడుగు నరసింహ వీళ్ళందరూ, మన రమేష్ అన్న ప్లస్ దేవక్క వీళ్ళందరి ఆదర్శంగా తీసుకుని నేను అయినా. అక్కడి నుండి నేను పుట్టిన మా నాన్నగారు గుండాల భిక్షమయ్య గౌడ్ గారు, నాతో పాటు ఇంకా 3 సోదరులు, మాకు ఆడపిల్లలు ఏం లేరు. చిన్న వ్యవసాయ కుటుంబం, మధ్యతరగతి కుటుంబం. తాడి చెట్లు ఎక్కుతారు. నాన్న 60 సంవత్సరాలు ఎక్కినాడు, ఇప్పుడు రిటైర్ అయినారు. ఆయన చూసే పడే బాధను చూసి కూడా నేను కూడా ఒక 8 సంవత్సరాలు తాడి చెట్లు ఎక్కా. గీత వృత్తి చేసుకుంటూ నేను ఇంకా ఎన్ని రోజులు ఈ వృత్తి చేసుకుంటూ బతకాలి, నేను కూడా కొంత జాతి కోసం నేనేదో సాధిస్తానని కాదు, నేనేదో చేస్తానని కాదు, కొంత నా వృత్తికి సహాయం చేయాలని ఒక ఉద్దేశంతో కలిగిత కార్మిక సంఘంలో జాయిన్ అయ్యి, భూపతి వెంకటేశ్వర్లు గారు జిల్లా అధ్యక్షుడు బాలన్ చెన్నయ్య గారు మా డివిజన్ సెక్రటరీ ఉండే, వాళ్ళ ద్వారా మెల్లమెల్లగా చేస్తుంటే సూర్యాపేటలో కామ్రేడ్ ధర్మభిక్షం గారి ప్రసంగం, కామ్రేడు అప్పటి ఘటరామచంద్రరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఉండే, సూర్యాపేటలో ఒక ఆకర్షితున్నాయి. నన్ను పిలిచి, అరే చిన్నోడ, మీలాగానే ఒక ఇంటర్వ్యూ లాగానే వాళ్ళు కూడా ఆ సమావేశంలో నువ్వు ఏం చేస్తావు, ఏంది, నువ్వు ఏమిటికి వచ్చినావు, ఎందుకని నన్ను ప్రశ్నిస్తే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు అన్ని జవాబు చెప్తే, అరే నువ్వు భవిష్యత్తులో నువ్వు నాయకుడిని అవుతావు అని ఏదైతే నన్ను పార్టీలో రావురెడ్డి గారు గుర్తించినారో, యాదగిరి గారు, శంకరెడ్డి గారు, గడిశంకరెడ్డి గారు గుర్తించినారు. నన్ను మాద యాదగిరి కామ్రేడ్ నోముల నరసింహ గారు నా మ్యారేజ్ చేసినారు. నా మ్యారేజ్ చేసింది కూడా నోముల నరసింహయ్య గారే, కామ్రేడ్ మాజీ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య గారు చేసినారు. రాఘవరెడ్డి గారు నన్ను నాయకుడు అయితే దీవించినారు. కల్లుగీత ఉద్యమాలలో నువ్వు పనికొస్తావని నన్ను రాష్ట్ర కేంద్రానికి పట్టుకపోయింది ఘటరామచంద్రయ్య గారు. అప్పట్లో 1999 బహుశా 2000 మెదక్, కరీంనగర్, మహబూబ్నగర్ 3 జిల్లాలకు నన్ను కల్లుగీత కార్మిక సంఘం ఇన్ఛార్జిగా ఇచ్చినారు. అలా నేను వృత్తిదారుల సంఘం శాంతారావు గారు, దేవక్క, జమలయ్య గారు వీళ్ళు నడుపున్నారు రాష్ట్ర కేంద్రంలో కార్యకర్తను కాబట్టి, కామ్రేడ్ బివి రాఘవులు గారు ఉన్నప్పుడు ఆ యొక్క పోరాట పటిమ, ఆ వృత్తిదారుల మీద నా యొక్క చొరవ, రాష్ట్రంలో జరుగుతున్న వృత్తిదారుల మీద అప్పుడు వృత్తిదారుల మాసపత్రిక అని ఉండే, ఆ పోరాటాలు వాయిద్య కళాకారుల సంఘం, నాయ బ్రాహ్మణ సంఘం, రజక సంఘం ప్లస్ కామ్రేడ్ లేల బాలకృష్ణ గారు జాతీయ మత్స్య కార్మిక సంఘం, బాలకృష్ణ అన్న గారు రాష్ట్ర కార్యదర్శి ఉండే, ఆశన్న రజక సంఘం, వాళ్ళు చేసే పోరాటాలు, వాళ్ళు చేసే ఉద్యమాలు, వాళ్ళు రాసే వ్యాసాలు, వాళ్ళు చేసే అన్నీ నేను నా వంట పట్టించుకొని వృత్తిదారుల మీద అనేక సంవత్సరాలుగా చేస్తున్నాను. కాకపోతే నేను నా వృత్తి సంఘానికి
నేను అలా 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 అన్ని నేర్చుకున్న క్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎన్నికైన. రాష్ట్ర కమిటీలో చీలికలు వచ్చినాక రామచంద్రరావు గారు బయటికి వెళ్ళిపోయినారు. కామ్రేడ్ ఎంవి రమణ అయినాక నేను 2001లో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం సొంతంగా మా ఎస్టాబ్లిషన్ చేసి మా గురువు గారు. ఆ సంఘానికి జాతీయ అధ్యక్షులుగా రామచంద్రరావు గారు ఉన్నారు. నా సహచరుడు మా అన్న వంగ సదానంద గౌడ్ రాష్ట్ర అధ్యక్షుడు, నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా కొనసాగుకుంటూ నా వృత్తిలో ఉంగా చేతి వృత్తిదారులని, నా వృత్తి సంఘం నా కన్నతల్లి అయితే చేతి వృత్తిదారులు నా పెంపుడుగా బిడ్డలాగా వాటి మీద అధ్యయనం చేసుకుంటూ గత 4-3 సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పోయే క్రమంలో నేను ఈ మాట్లాడిన పూర్తి ఇంటర్వ్యూలో నేను ఎవరిని విమర్శించదలుచుకోలే ప్రభుత్వాలుగా. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది, నా వృత్తిదారుల కొద్దిగానన్నా మారుతారేమో అని నేను అనుకున్నా నా మనసులో, నా వ్యక్తిగతంగా. ప్లస్ రెండోది, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్న పెట్టిన బడ్జెట్లో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో హామీలలో కూడా చేతి వృత్తిదారులకు ఏదన్నా కొంత ఉంటుందేమో అని అనుకున్నాం. లేదు కాబట్టి నేను పోయిన సంవత్సరం నుండి ఈ వృత్తిదారుల మీద బయటికి వెళ్ళిన. రాబో రోజుల్లో జాతీయ చేతి వృత్తిదారుల సంక్షేమ సంఘాన్ని 2 రాష్ట్రాలల్లో మరియు అన్ని జిల్లా కేంద్ర మండల గ్రామాలలో కొంత నేను మొత్తం సాధిస్తానని నేను చెప్తలేను. స్వార్థంగా కాకుండా నిస్వార్థంగా గ్రామ కమిటీ, మండల కమిటీ, అన్ని కమిటీలు వేసుకుంటాం. మా యొక్క బతికున్న చేతి వృత్తిదారులు, చనిపోయిన వృత్తి కాదు, బతికున్న వృత్తిదారులను అభివృద్ధి చేయడానికి వారి పక్షాన గొంతునై నిలుస్తేందుకు ముందుకు పోతానని మొట్టమొదటిగా నాకు చాలా సంతోషం అసలు. ఎందుకంటే నా యొక్క శ్రమను, నా యొక్క కష్టాన్ని గుర్తించి నాకున్న టాలెంట్ ఎన్నో ఛానల్లో కూడా పోచుకొని నేను పోదలుచుకోలే. ఇన్ని సంవత్సరాలలో కూడా మీరు గుర్తించి వచ్చి నాకు ఈ అవకాశం కలిగించినందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నేను మామూలు రైతు కుటుంబంలో, ఒక గీతా కార్మికుని కుటుంబంలో పుట్టిన వ్యక్తిని, భూస్వామిని కాను. నాతో పాటు ఇంకా 3 అన్నదమ్ములు, 4 అన్నదమ్ములు. అలా ఈ జీవనం కొనసాగుతుంది. నాకు రాజకీయ పార్టీగా వచ్చేసి కమ్యూనిస్టు పార్టీలు అయిపోయాక నేను కొన్ని రోజులు కాంగ్రెస్లో ఉండి నాకు అది నచ్చక తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ పోయినా. నేను టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి నాకు ఎటువంటి పదవి ఇవ్వాలి. ఎందుకంటే నా ముక్కుసూటితనమే నాకు పదవి రాకుండా చేసినది. ఎందుకంటే అయినా నేను ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. నా గురువుగా హరీష్ రావు గారు నాకు బాసు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదున్నా నాకు ఏదైనా నేను హరీష్ రావు గారికి హరీష్ రావు గారితో సారథ్యంలో పనిచేస్తున్నా. అదేవిధంగా కవితక్క గారు, అదేవిధంగా కేసీఆర్ గారు మార్గదర్శనంలో కూడా నేను పనిచేస్తున్నా. నాకు ఈ జిల్లాలో గత 10 సంవత్సరాలలో రాష్ట్రంలో కానీ పదవి రాకపోవడానికి కారణం నా ముక్కుసూటితనం. అర్థమవుతుంది. నా పార్టీ నాలో ఉన్న టాలెంట్ని గుర్తించకపోవడం. గుర్తించినా కానీ నాకంటే పై ఉన్న, నేను బీసీ బిడ్డను కాబట్టి, బీసీ కులపోని కాబట్టి, చేతి వృత్తిదారుల బిడ్డను కాబట్టి నా పై కులం నన్ను అనగదొక్కింది. మీరు అప్పటికెళ్ళి మాట్లాడుతుంటే ఎక్కడ కొడుతుంది అంటే నా పై కులం నన్ను అనగదొక్కింది. అయినా నేను నా వృత్తి పోరాటాన్ని కానీ, నా సంఘాన్ని కానీ ప్రశ్నిస్తూ పాలకపక్షంలో వండుకుంటూ ప్రశ్నించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. మీకు అవి కావాలంటే మీకు ఎవిడెన్స్, ఇంటర్వ్యూ మీకు ఏమైనా పర్సనల్గా వాట్సాప్ చేయగలుగుతాం. హరీష్ రావు గారిని కూడా అడిగినాం, తాడిమోకి ఇచ్చినాం. ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒలొట్టి బహికరించి, అన్నా నా వృత్తిదారులకు 100 కోట్లు సరిపోవన్నా, బడ్జెట్ అలొకేషన్ చేస్తారు కానీ నాకు గవర్నమెంట్కి ₹1 ఇస్తలేరన్నా. నీరా కేంద్రం ఏర్పాటు చేసిన ట్యాంక్ బండ్ మీద, నీరా కేంద్రం అది సాంప్రదాయ వృత్తికి సంతోషమేనా, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ట్యాంక్ బండ్ మీద ప్రతిష్ఠించమన్నా అని పోరాటం చేసినాం. అది జియో ఇచ్చినారు, అది ఆగింది. మా పోరాట అన్ని గౌడ సంఘాలు, కల్లుగీత కార్మిక సంఘం, తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం, మిగతా కల్లుగీత సంఘాలన్నీ పోరాట ఫలితంగా కోకాపేటలో 5 ఎకరాల భూమి సాధించుకోగలిగినాం. అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 360 ఏళ్ల కింద వెళ్ళినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జనగామ జిల్లాకు పేరు పెట్టాలని డిమాండ్ చేసినాం. జయంతి ప్లస్ వర్ధంతి గవర్నమెంట్గా కొట్లాడినా అప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారితో ద్వారా సాధించినాం. ఇంకా
మాకు కొన్ని మిగిలి ఉండే. మా చనిపోయినప్పుడు డబ్బులు కాకుండా ఎక్స్గ్రేషియా కాకుండా చావగానే కొన్ని రోజులనే ఎమ్మటే కావాలి. మెడికల్ బెనిఫిట్స్తో సంబంధం లేకుండా సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉండే. ప్రతి ఒక్క టాడీ టాపర్కి లైసెన్స్ ఇవ్వాల్సి ఉండే. అవి టీఎఫ్టీలని సొసైటీలు చేయాల్సి ఉండే. ఇంకా కొన్ని డిమాండ్స్ అట్నే మిగిలిపోయి ఉండే. ఏదైతే అన్ని జిల్లా కేంద్రాలలో నీరా కేంద్రాలు, నల్గొండ జిల్లాలో మీకు తెలుసు 1,00,000 మంది దాకా 2 లక్షల మంది దాకా ఉంటారు. ఒక 50 లక్షల మంది వృత్తి చేస్తారు మన జిల్లాలో. మన జిల్లా కేంద్రంలో కామ్రేడ్ ధర్మభిక్షం బొమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహం ఏర్పాటు, ప్లస్ నీరా కేంద్రం కరీంనగర్ జిల్లాలో వృత్తి చేసుకుంటారు. వరంగల్ జిల్లాలో ఏదైతే ఎక్కువ వృత్తి ఉన్న ప్రాంతాల్లో ఇమీడియట్లీ నీరా కేంద్రాలు ఏర్పాటు చేసి ఉండే. అది అడిగినాం, కానీ బహుశా వాళ్ళ ప్రభుత్వం రాగలేకపోయింది. ఇంకా వృత్తిదారు ట్యాంక్ బండ్ మీద సర్దార్ పాపన్నది. ఇంకా మేము అన్ని కుల వృత్తులకు భవనాలు కేటాయించారు గౌరవ కేసీఆర్ గారు. అది హర్షించదగ్గాల్సిన విషయం. అది ఏ పార్టీలో అయినా ఏదైనా, ఏ పార్టీ లీడర్, బీసీ బిడ్డ, వృత్తిదారుల బిడ్డ అందరూ కూడా అన్ని కులాలకు భవనాలు కేటాయించారు. ఇప్పుడు 100 కోట్ల భూములవి. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ, బీసీ మంత్రులకు కానీ, ప్లస్ ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ, కేటీఆర్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ నిన్న మొన్న కూడా మేము హర్షించదగ్గాల్సిన విషయం, ఈ రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కేటాయిస్తలేరని ఇప్పటికైనా మా బీసీ మాజీ ఎమ్మెల్యేలకు కానీ, ప్రజెంట్ ఎమ్మెల్యేలకు కానీ, మా గౌడ ఎమ్మెల్యేలకు కానీ, యాదవ్ ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు కానీ, ప్లస్ కేటీఆర్ గారు కానీ సంతోషం. మా బీసీల పక్షాన ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ పోరాటం చేయాలని అన్ని జిల్లాలకు పంపించి కమిటీ వేసారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా బీసీసీ సంఘాలు కూడా రేవంత్ రెడ్డి గారు 42 రిజర్వేషన్ కులగణన చేసే వరకు, కులగణనతో పాటు ఆర్థిక పరిపుష్టి గిట చేతివృత్తిదారులు బీసీ కులాలు గిట అయ్యేటట్టుగా పోరాటాలు ముందుండాలి. ఇంకా కులాలు కూడా రావాలని నాకు మనవి. అన్నా, మీరు అనుకున్నవన్నీ జరగాలని మేము కట్ల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. ఇంకా మీరు రాష్ట్ర మీ A62 ఛానల్ దినదిన అభివృద్ధి చెంది తెలంగాణ రాష్ట్రంలో బీసీ కుల వృత్తిదారులని, చేతి వృత్తిదారులని, బీసీ కులాలని మరియు బహుజన కులాలని, దళిత బహుజన కులాల అభివృద్ధి కోసం ఏదైతే ఫెడరల్ సిస్టమ్, సహకార సంఘాలు, కార్పొరేషన్లు నిర్వీర్యం అయిపోతున్నాయి. ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, ఎంబీసీ కార్పొరేషన్ కానీ, ఈ కార్పొరేషన్ పరిపుష్టి కావాలంటే సహకార వ్యవస్థ బలంగా ఉండాలి. ఆ బలంగా ఉండాలంటే ఈ యొక్క ఏదైతే ఏలుతున్న ప్రభుత్వాలు ఆ కార్పొరేషన్లకు బడ్జెట్ ఎక్కువగా నిధులు కేటాయించాలి. ఆ నిధులు గ్రామాల వరకు ఆ యొక్క వృత్తిదారులకు, ఎస్సీ బీసీలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు వెళ్ళాలి. ఆ పందాగా మీ యొక్క ఛానల్ అభివృద్ధి చెందాలని, ఎప్పటికీ మా సహకారం కూడా ఉంటుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఖచ్చితంగా చేస్తాం మీరు అనుకున్నదల్లా. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి నాకు ప్రోత్సాహం ఇచ్చిన నా కన్న తల్లిదండ్రులు, అదేవిధంగా నేను ఎంత ఏ నైట్ అయినా ఏదైనా ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎక్కడ పోయి వచ్చినా అన్నీ తట్టుకొని నాకు మరీ సహకారం ఇచ్చిన నా సతీమణి గుండాల పావని, అదేవిధంగా నా సోదరులు గుండాల గిరి, శంకర్, శ్రీకాంత్, అదేవిధంగా మై ఫ్యామిలీ మొత్తం, అదేవిధంగా జర్నలిస్ట్ మిత్రులు, అదేవిధంగా అనేక సంఘాల లీడర్లు, అనేక రాజకీయ పార్టీల నాయకుల సహకారం, అదేవిధంగా నేను ఈ స్థాయిలో ఉండడానికి సహకరించిన నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు అందరికీ కూడా ఇది మొట్టమొదటి ఇంటర్వ్యూ. అది కామ్రేడ్ ఆదేశ్ నా మీద ఉన్న ప్రేమతో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. మున్ముందు కూడా అనేక పోరాటాలలో, అనేక నేను ముందుకు నడవాలని తమ్ముడు ఆదేశ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చిన. మరి ముఖ్యంగా ఆదేశ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేతి వృత్తిదారుల జాతీయ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర గౌడ సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ అన్న గుండాల మల్లేశన్న గారితో ఈరోజు ఇంటర్వ్యూ. దీని కింద మీ అభిప్రాయాలు కట్లా తెలియజేయండి కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ.